ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామములో ప్రియ ప్రార్థనా టీవీలో చూస్తున్నటువంటి దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు, శుభములను తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మిమ్ములను కలుసుకోవడానికి, దేవుని యొక్క వాక్యమును ధ్యానించుటకు దేవుడిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవాది దేవునికి కోట్లాను కొలది కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీ ప్రార్థన అవసరతలు ఏదైనా ఉన్నట్లయితే మీరు దయచేసి మన ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి, లేదా వాట్సాప్లో అయినా మెసేజ్ పెట్టండి. తప్పక నేను మీ కొరకు ప్రార్థన విజ్ఞాపన చేస్తాను. దేవుడు గొప్ప కార్యాలు చేసేటువంటి నమ్మదగిన దేవుడు యేసుక్రీస్తు వారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మరి యొక్క ప్రాముఖ్యమైనటువంటి లేఖనములను మనము ధ్యానము చేసుకొనబోతు ఉన్నాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా పరిశుద్ధ గ్రంథము, అలాగే లేదా ఒక మంచి డైరీ లేదంటే ఒక నోట్బుక్ తీసుకొని చక్కగా ప్రతి లేఖనాన్ని వ్రాసుకోండి. తర్వాత మీరు ధ్యానించండి వాక్యాన్ని. దేవుడు గొప్పగా ఆత్మీయముగా మిమ్మల్ని దీవిస్తారు. ఈ లోకంలో కావాల్సిన సమస్తాన్ని ఆయన మీకు అనుగ్రహిస్తారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసుకుందాం. ఈరోజు మనం నేర్చుకునేటువంటి పాఠం పేరు మొట్టమొదటిగా వ్రాసుకోండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అనుదినము దేవుడు నిన్ను రక్షించును. అనుదినము దేవుడు నిన్ను రక్షించును. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, సకల ఆశీర్వాదములకు కారణభూతుడవగు మా ప్రియ పరలోకపు తండ్రి, నీ బంగారు పాదములకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా, ఈ సమయములో మీ దాసునిగా మీ వాక్యమును మీ బిడ్డలకు ప్రకటించుచూ ఉండగా సత్యవాక్యమును నా నోటిలో ముద్రించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఏ బిడ్డకు ఏ అన్న వాక్యము అవసరమయ్యిందో మీరే వారితో మాట్లాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అయ్యా, సిలువ చాటును నన్ను మరుగుపరచండి, మీరు మహిమ పొందుచు బిడ్డలతో మాట్లాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. నాయన, వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన మనస్సును, ఆచరించేటువంటి జీవితములను ప్రతి బిడ్డకి అనుగ్రహించి మీరే మహిమ పొందమని, అయ్యా, నన్ను నేను తగ్గించుకొనుచు మిమ్మలను హెచ్చిస్తూ యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి ప్రారంభించుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అనుదినము దేవుడు నిన్ను రక్షించాలి అనంటే పరిశుద్ధమైన గ్రంథములో భక్తులు ఏమి చేశారో, భక్తులు ఎలాగూ ప్రభువుని ప్రసన్నత చేసుకున్నారో ప్రాముఖ్యమైన లేఖనాలను మనం ధ్యానం చేద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు అనంటే ఈ రోజులు ఎలా ఉన్నాయనంటే బయటకు వెళితే మనుషులు తిరిగి వస్తారనే నమ్మకము లేదు. ఇంట్లో ఉన్నా నమ్మకం లేదు. బస్సుల్లో, ఫ్లైట్స్లో, ట్రైన్స్లో, దేంట్లో వెళ్ళినా తిరిగి వస్తారు అనేటువంటి నమ్మకము లేనటువంటి దినములలో మనము జీవిస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, కానీ ప్రభువైనటువంటి దేవునిని అనేకులు వెంబడించినటువంటి భక్తులు వారు అనుదినము దేవుని రక్షణను, దేవుని కంచెను, దేవుని కాపుదలను ఎలా వారు పొందుకున్నారో ప్రాముఖ్యమైన లేఖనాలు మనం ధ్యానం చేద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు వారు ఎలా వారిని రక్షించారో మనము కూడా ధ్యానించుకొని ఆ రీతిగా ఈ లోకములో బ్రతికినట్లయితే ఆయన రక్షించేటువంటి సమర్థుడు అని లేఖనాలు తెలియపరుస్తూ ఉన్నాయి. మొట్టమొదటిగా ప్రియ దేవుని బిడ్డలారా, దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 19-20 వచనాలు మూలవాక్యముగా వ్రాసుకోండి. ప్రియ దేవుని బిడ్డలారా, తెల్లవారుజామున రాజు వేగిరమే లేచి సింహముల గుహ దగ్గరకు త్వరపడిపోయెను. అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడువైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగెనా అని అతనిని అడిగాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విషయం మనకు అందరికీ తెలుసు, సర్వ క్రైస్తవ లోకానికి తెలుసు. దానియేలు గారిని
సింహపు బోనులో వేసినటువంటి పరిస్థితి. అయితే ఆ రాజు ఆ రాత్రి వేళ సమయములో ఆయనకు నిద్ర కూడా పట్టలేదు ప్రియ దేవుని బిడ్డలారా. అయితే ఆయన ఉపవాసము కూడా ఉన్నట్లుగా ఆ ముందు లేఖనాలు తెలియపరుస్తూ ఉన్నాయి. అయితే ఉదయమున తెల్లవారుజామున ఆయన ఆ సింహాల గుహ దగ్గరకు వచ్చి జీవము గల దేవునిని సేవిస్తున్నటువంటి దానియేలు అని మాట్లాడుచు ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా. ఇక్కడ మనము గమనించవలసిన విషయం ఏంటనంటే, దేవుడు నిన్ను ప్రతిదినము, అనుదినము, నిత్యము అంటే ఎల్లప్పుడూ, ఈ లోకములో ఉన్నప్పుడు, అలాగే నిత్యరాజ్యములో ఆయనతో కూడా ఉంటాం కదా ప్రియ దేవుని బిడ్డలారా. మరి ఈ లోకములో నిత్యము ఆయన కాపాడాలి అనంటే, నిత్యము దానియేలు గారు ఏం చేశారంట? నిత్యము సేవిస్తూ ఉన్నారంట. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు చాలామంది జీవితాలు ఏమైపోతున్నాయంటే, నిత్యము సేవించేటువంటి అలవాటు ఉండడం లేదు. ఆదివారపు క్రైస్తవులుగాను, లేదంటే పండగ క్రైస్తవులుగాను, లేదంటే మీటింగులు క్రైస్తవులుగాను, అలా ఉంటే వ్యర్థము ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా. మనల్ని నిత్యము ఆయన కాపాడాలా వద్దా? ప్రతిదినము ఆయన మనల్ని కాపాడాలా వద్దా? ప్రతిదినము మనల్ని, మన కుటుంబాల్ని, మన బిడ్డలని, మన బంధువులని, సమస్తాన్ని కాపాడాలని మనం ప్రార్థన చేస్తూ ఉంటాము, ఆశిస్తూ ఉంటాము కదా. మరి ఒకరోజు ప్రార్థన చేసి మిగతా 6 రోజులు విడిచిపెడుతున్నారు ఎందుకని? లేదు ఒకరోజు ప్రార్థన చేసి రెండవ రోజు విడిచిపెడుతున్నారు ఎందుకని? జాగ్రత్తగా గమనించండి. దానియేలు గారి జీవితములో నిత్యము సేవించుచున్న దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరుడా, నీ కుటుంబము, నీ జీవితము, నీ సమస్తము రక్షించబడాలి అని అంటే నిత్యము దేవునిని ప్రార్థించేటువంటి అలవాటు మీరు కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. తర్వాత ఏం జరిగిందో మనకు తెలుసు కదా ప్రియ దేవుని బిడ్డలారా. నిత్యము సేవించుచున్నటువంటి దానియేలును జీవము కలిగిన దేవుడు సింహాల నోళ్లను మూసి అపాయము నుండి తప్పించి ఆయనను కాపాడినటువంటి దేవుడుగా యేసుక్రీస్తు వారు ఉన్నారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి మీరు కూడా కాపాడబడాలి అంటే నిత్యము ఆయన్ను సేవిస్తూ ఉన్నారా, లేదా మధ్యలో గ్యాప్స్ ఇస్తూ ఉన్నారా? దయచేసి జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాను ప్రియ దేవుని బిడ్డలారా. అలాగే ఇర్మియా గ్రంథము 21వ అధ్యాయాన్ని చూడండి ప్రియ దేవుని బిడ్డలారా. పరిశుద్ధమైనటువంటి లేఖనాలలో, భక్తుల జీవితాలలో దేవుడు చేసినటువంటి గొప్ప రక్షణ కార్యములు ఎలా ఉన్నాయో జాగ్రత్తగా చూడండి. ఇర్మియా గ్రంథము 21వ అధ్యాయము 12వ వచనములో పరిశుద్ధమైన లేఖనాలు ఈ రీతిగా మాట్లాడుతున్నాయి చూడండి. దావీదు వంశస్థులారా, యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, అనుదినము న్యాయముగా తీర్పు తీర్చుడి, దోచుకొనబడిన వానిని బాధపెట్టు వాని చేతిలో నుండి విడిపించుడి. అలాగు చేయని ఎడల మీ దుష్టక్రియలను బట్టి నా క్రోధము అగ్ని వలె బయలు వెడలి ఎవ్వడును ఆర్పలేకుండా మిమ్మును దహించును. రెండవది ప్రభువారు చెప్తున్నటువంటి మాట ప్రియ దేవుని బిడ్డలారా, లేఖనం ఏంటంటే ప్రతిదినము ఏం చేయాలంటే జాగ్రత్తగా చూడండి, న్యాయముగా బ్రతకాలి. నీవు ఎప్పుడైతే అన్యాయము చేస్తావో, ఎప్పుడైతే పాపము చేస్తావో, అన్యాయము చేయడం అంటే ప్రియ దేవుని బిడ్డ అంతే కదా, ఆజ్ఞ అతిక్రమమే పాపము. పాపము వలన వచ్చు జీతము మరణము. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ జాగ్రత్తగా గమనించండి, అనుదినము న్యాయముగా నీతిగానే బ్రతకాలి. ఆయన నిన్ను అనుదినము కాపాడాలని ఆశ ఉంటే, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను అనుదినము రక్షించాలని నీకు ఆశ ఉంటే, అనుదినము నీవు న్యాయముగా తీర్పు తీర్చాలి, న్యాయముగా బ్రతకాలి. తీర్పు తీర్చడం అంటే నీ యొద్దకు ఏదైనా సమస్య వస్తే, నీ యొద్దకు ఏదైనా ప్రశ్న వచ్చినప్పుడు నీవు న్యాయముగానే మాట్లాడాలని యేసయ్య చెప్తూ ఉన్నారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే నీవు అనుదినము నీతిగా న్యాయముగా బ్రతుకుతూ ఉంటావో, జీవిస్తూ ఉంటావో, దేవుడు అనుదినము నిన్ను కాపాడి రక్షించేటువంటి సమర్థుడు యేసుక్రీస్తు వారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అలాగే మరి ఒక లేఖనం చూడండి. నిర్గమాకాండము 16వ అధ్యాయము 21వ వచనములో కూడా పరిశుద్ధమైనటువంటి లేఖనాలు
మంచి లేఖనాలని చూపిస్తూ ఉన్నాను. చూడండి ప్రియ దేవుని బిడ్డారా, నోట్ చేసుకోండి జాగ్రత్తగా, వాటిని ధ్యానించండి. వాటి ప్రకారం బ్రతకడానికి జాగ్రత్తగా భయభక్తులు కలిగి జీవించండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఆయన గొప్ప కార్యాలు చేస్తారు. నిర్గమకాండము 16వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుతున్నాను చూడండి. వారు అనుదినము ఉదయమున ఒక్కొక్కడు తన ఇంటి వారి భోజనమునకు తగినట్టుగా కూర్చుకొనిరి. ఎండ వేడిమికి అది కరిగెను. 6వ దినమున వారు ఒక్కొక్కనికి 2 ఓమెరుల చొప్పున 2 ఆహారము కూర్చుకొనినప్పుడు సమాజము యొక్క అధికారులందరూ వచ్చి అది మోషేకు తెలిపిరి. ప్రియ దేవుని బిడ్డలారా, మోషే గారు ఇచ్చినటువంటి ఆజ్ఞను ఇశ్రాయేలు తప్పినటువంటి వారుగా ఉన్నారు. ఈరోజు దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ పరిశుద్ధమైన దినము. చాలామంది ఏం చేస్తున్నారంటే ఆ దినమును కూడా ఏదో సంపాదించాలని, ఏదో వారు కూడగట్టుకోవాలని అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దేవుని ఆజ్ఞను వారు లక్ష్య పెట్టక డబ్బుని లక్ష్య పెడుతూ ఉన్నారు కొంతమంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క కార్యక్రమం చూస్తున్నటువంటి నీ జీవితంలో పరిశుద్ధ దినాన్ని నిర్లక్ష్యము చేయకుండా నీ జీవితము ఉంటే ఖచ్చితముగా దేవుడు అనుదినము నిన్ను రక్షిస్తాను అని తెలియపరుస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వారికి 6 దినములు మీరు కూర్చుకోనండి, 6వ దినమున 7వ దినమునకు కావలసిన ఆహారాన్ని కూడా కూర్చుకోండి 2 దినములు అన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, కానీ వారు కూర్చుకున్నారు, తర్వాత కూడా వెళ్ళారు 7వ దినమున కూడా ఏదో దొరుకుతుందని. కానీ దొరికిందా? శిక్ష దొరికింది వారికి. మరి పరిశుద్ధ దినాన్ని నువ్వు అలక్ష్యము చేసి నీవు ఏదో సంపాదించాలని నీ పనికి వెళితే ప్రియ దేవుని బిడ్డ, అది ఆశీర్వాదకరము కాదని జ్ఞాపకం చేసుకో. అది నీకు శిక్షను తెస్తుందని జ్ఞాపకం చేసుకో. వీరు తీసుకుని వెళ్ళిన మొత్తం ఏమైపోయిందంటే కుళ్ళు పట్టి, పురుగు బట్టి, కంపు కొట్టింది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి మీ ఆత్మీయ జీవితము కంపు కొడితే మీరు ఎలా దేవునిలో ఎదగగలరు? ఎలా అభివృద్ధి పొందగలరు? ఎలా ఆయన ప్రతిదినము మిమ్మల్ని కాపాడగలరు? జాగ్రత్తగా గమనించండి ప్రియ దేవుని బిడ్డారా. ఎప్పుడైతే నువ్వు దేవుని ఆజ్ఞను శిరస వహిస్తావో అప్పుడు దేవుడు నిన్ను అనుదినము ఆయన రక్షించేటువంటి దేవుడు. ఇంకా అనుదినమే కాదు ప్రియ దేవుని బిడ్డారా, ఇశ్రాయేలీయులను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. ఈ లోకములో నువ్వు ఎంతమంది బాడీగార్డులను పెట్టుకున్నా, ఎంత సెక్యూరిటీ పెట్టుకున్నా, ఏ క్షణమున కన్ను మూస్తారో వాళ్ళు, ఏ క్షణము నిద్రపోతారో మనకి తెలియదు ప్రియ దేవుని బిడ్డలారా. ఒకవేళ డబ్బుండి పెట్టుకున్నా కూడా కాపాడలేరు. కాబట్టి ప్రభువైన యేసుని మీరు అనుదినము సేవించేటువంటి వారుగా ఉన్నట్లయితే ఆయన అనుదినము రక్షించేటువంటి దేవుడు. ప్రభు ప్రకారము, మాట ఆజ్ఞ ప్రకారము పరిశుద్ధ దినమును మీరు ఆచరించేటువంటి వారుగా ఉన్నట్లయితే మీరు ఖచ్చితముగా అనుదినము రక్షణ పొందుకుంటారు ప్రియ దేవుని బిడ్డలారా. అలాగే అనుదినము నీతిగా, న్యాయంగా బ్రతికేటువంటి అలవాటు మీకు ఉన్నట్లయితే దేవుడు ఖచ్చితముగా అనుదినము మిమ్మల్ని కాపాడుతారు. మీరు బస్సులో వెళుచున్నా, బైక్లో వెళుచున్నా, ట్రైన్లో వెళుచున్నా, ఫ్లైట్లో వెళుచున్నా, నడిచి వెళుచున్నా, ఇంట్లో ఉన్న ప్రియ దేవుని బిడ్డలారా, నమ్మకం లేనటువంటి పరిస్థితులు ఈ రోజుల్లో ఉన్నాయి. అటువంటి పరిస్థితుల నుంచి తప్పించబడాలి అని ప్రభువారు ఈ అంశాన్ని మీకు తెలియపరుస్తున్నారు ప్రియ దేవుని బిడ్డలారా. అనేక మంది దేవుని బిడ్డలను ఆయన కాపాడాలని ఆయన లేఖనాలను తెలియపరిచేటువంటి దేవుడు. ఆయన యొక్క మనసును అర్థం చేసుకొని ఆ విధంగా జీవించే వారందరినీ కూడా కాపాడేటువంటి నమ్మదగిన దేవుడు యేసుక్రీస్తు వారు ప్రియ దేవుని బిడ్డలారా. అలాగే మరి యొక్క లేఖనం కూడా చూడండి ప్రియ దేవుని బిడ్డలారా. సమూయేలు మొదటి గ్రంథం 23వ అధ్యాయాన్ని చూడండి. ఒక ప్రాముఖ్యమైనటువంటి మాటని ప్రభువారు తెలియపరుస్తున్నారు 14వ వచనంలో. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా. అయితే దావీదు అరణ్యములోని కొండ స్థలముల యందును జీపు అను అరణ్యమున ఒక పర్వతమునందున నివాసము చేయుచుండును. సౌలు అనుదినము అతని వెదకినను దేవుడు సౌలు చేతికి అతనిని అప్పగింపలేదు. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, సౌలు అంటే ఎవరు? దావీదుకి ఏమవుతారు ప్రియ దేవుని బిడ్డలారా? సొంత మామే, సొంత బంధువులే, బాగా కావలసిన వారే,
ఎప్పుడు వారిని నశింపచేయుదమా, ఎప్పుడు వారిని పడగొడదామా, ఎప్పుడు వారికి వీడియో రికార్డ్ చేద్దామా, ఎప్పుడు వారి ఫోటోలు తీద్దామా అని వెయిట్ చేసేవాళ్ళు అనుదినమున వెయిట్ చేసేవాళ్ళు ఉంటారు, జాగ్రత్త. కానీ దేవుడు ఆయనను శత్రువు చేతికి అప్పగించలేదంట ప్రియ దేవుని బిడ్డలారా. దేవునికి మహిమ కలుగును గాక. మరి మన శత్రువులకు మనల్ని కూడా అప్పగించకుండా ఉండాలి అని అంటే మనము అనుదినము దేవుని ప్రార్థించేటువంటి వారముగా ఉండాలి. అనుదినము న్యాయముగా బ్రతికేటువంటి వారముగా ఉండాలి. అనుదినము నీతిగా ఆయన పరిశుద్ధ దినమును ఖచ్చితముగా ఆచరించేటువంటి వారముగా ఉండాలని ప్రభువారు తెలియపరుస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎంతమంది శత్రువులు చూస్తూ ఉన్నారు అనుదినము ఎప్పుడు వారు దొరుకుతారా అని. కొంతమంది ఆలోచనలన్నీ అలాగే ఉంటాయి ప్రియ దేవుని బిడ్డలారా. బంధువులోనే ఉండొచ్చు, స్నేహితులోనే ఉండొచ్చు, అన్నదమ్ముల్లో అక్క చెల్లెల్లో కూడా ఉండొచ్చు. కాబట్టి ఇటువంటి శత్రువులకు మనల్ని అప్పగించకుండా ఉండాలి అని అంటే అనుదినము మనము దేవునిని ప్రార్థించేటువంటి వారముగా ఉండాలని లేఖనాలు సెలవిస్తున్నాయి ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి గమనించండి, మరి ఒక లేఖనం కూడా చూడండి ప్రియ దేవుని బిడ్డలారా. కీర్తన గ్రంథములో 68వ కీర్తనలో 19వ వచనములో పరిశుద్ధమైనటువంటి లేఖనాలు, గొప్ప మాటలను లేఖనాలను ఆయన తెలియపరుస్తున్నారు. జాగ్రత్తగా గమనించండి. 68 19వ వచనములో పరిశుద్ధమైనటువంటి లేఖనాలు ఈ రీతిగా మాట్లాడుతున్నాయి. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా. 19వ వచనములో, ప్రభువు స్తుతి నొందునుగాక, అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు, దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు. చూసారా ప్రియ దేవుని బిడ్డలారా, అనుదినము ఆయన మన భారమును భరిస్తూ ఉన్నాడంట ప్రియ దేవుని బిడ్డలారా. ఈ భూమి ఎలా మన భారమును భరిస్తుందో అలాగే నిన్ను సృష్టించినటువంటి దేవుడు నీ భారమును కూడా ఆయన అనుదినము ఆయన భరిస్తూ ఉన్నారంట. ఆయన సహాయము చేస్తూ ఉన్నారంట, రక్షిస్తూ ఉన్నారంట. చాలామంది ఏదైనా ఒక సమస్య, ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు, ఏదైనా ఒక నష్టం కలిగినప్పుడు దేవుని ప్రార్థనని మర్చిపోతూ ఉన్నారు, విడిచిపెడుతూ ఉన్నారు. మందిరాన్ని విడిచిపెడుతున్నారు, వాక్యాన్ని చెప్పే మందిరాన్ని విడిచిపెడుతున్నారు, సత్యవాక్యాన్ని బోధించే బోధకులను విడిచిపెడుతూ ఉన్నారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, నిన్ను ఆయన అనుదినము రక్షిస్తూ నీ భారమును ఆయన భరిస్తున్నారని జ్ఞాపకం చేసుకో. లేదా నా టాలెంటు, నాకున్నటువంటి డబ్బు, లేదా నాకున్న బలాన్ని అని అనుకుంటే వ్యర్థమైపోతావేమో. జాగ్రత్త ప్రియమైనటువంటి దేవుని బిడ్డ. ఆయన అనుదినము నిన్ను రక్షించేటువంటి దేవుడు, నీ చుట్టూ కంచె వేసి కాపాడేటువంటి దేవుడు, భయంకరమైన శత్రువుల బారి నుండి తప్పించేటువంటి దేవుడు యేసుక్రీస్తు వారు. నీ భారమును ఆయన భరిస్తున్నారని, రక్షిస్తూ ఉన్నారని, సహాయము చేస్తూ ఉన్నారని నీ హృదయములో ఒక నిశ్చయతనుగా నువ్వు కలిగి ఉంటే, నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే, అనుదినము సేవిస్తూ ఉంటే దేవుణ్ణి, సింహాలు నీ ముందుకు వచ్చిన దేవుడు వాటి నుండి తప్పించగలరు ప్రియ దేవుని బిడ్డలారా. భయంకరమైనటువంటి ఎర్ర సముద్రము లాంటి సమస్యలు మీ ముందుకు వచ్చినా కూడా ఆయన వాటి నుండి తప్పించి మార్గమును సరళము చేసేటువంటి నమ్మదగిన దేవుడు యేసుక్రీస్తు వారు ప్రియ దేవుని బిడ్డలారా. అలాగే మరి ఒక లేఖనం చూడండి జాగ్రత్తగా. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 16వ అధ్యాయాన్ని చూడండి ప్రియ దేవుని బిడ్డలారా. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 16వ అధ్యాయములో పరిశుద్ధమైనటువంటి లేఖనాలు చాలా విలువైనటువంటి మాటలను తెలియపరుస్తూ ఉన్నాయి. 23వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. జాగ్రత్తగా మీ పరిశుద్ధ గ్రంథాలు చూడండి ప్రియ దేవుని బిడ్డలారా. సర్వభూజనులారా యెహోవాను సన్నుతించుడి, అనుదినము ఆయన రక్షణను ప్రకటించుడి. అనుదినము నిన్ను ఆయన కాపాడాలి అని నీకు ఆశ ఉంది కదా. మరి అనుదినము ఆయన గురించి ఒక మాట అయినా ఎవరికైనా చెప్తూ ఉన్నావా ప్రియ సహోదరి సహోదరుడా? అనుదినము దేవుని యొక్క సాక్ష్యము, ఆత్మీయమైన సాక్ష్యాలు ప్రియ దేవుని బిడ్డలారా. సాక్ష్యాలంటే ఈరోజు ఘోరంగా అయిపోయింది. అన్యులకు ఆటలుగా, అన్యులకు జోక్స్గా అయిపోయింది సాక్ష్యం అంటే. నీ జీవితంలో దేవుడు చేసినటువంటి ఆత్మీయమైనటువంటి అనుభవాలని పబ్లిక్గా పంచుకోండి. ఇంకా లోపల ఏదైనా సాక్ష్యములు ఉంటే సంఘములో, మీ కుటుంబంలో పంచుకోండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా.
దేవుని నామానికి అవమానకరముగా ఆ సాక్ష్యాలు అటువంటి శారీరకమైనటువంటి ఈ లోకానికి సంబంధించిన సాక్ష్యాలు చెప్పకపోవుట మంచిదని నా అభిప్రాయం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ చూడండి ప్రభు యొక్క లేఖనం ఏం సెలవిస్తుందనంటే, ఆయనను అనుదినము ప్రకటించండి, మీ బంధువులకో స్నేహితులకో ప్రభు యొక్క రక్షణను తెలియపరచండి. ఆయన ఈ లోకానికి వచ్చినటువంటి స్థితిని, ఆయన ఈ లోకంలో ప్రాణం పెట్టిన స్థితిని, ఆయన ఈ లోకంలో సమాధి చేయబడిన స్థితిని, ఆ సమాధి ఖాళీగా ఉండి పునరుద్ధానుడై లేచినటువంటి స్థితిని, రాబోచున్నటువంటి పరిస్థితులను, లేఖనాలను వారికి ప్రకటించండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక్కరికైనా రోజులో ఒక్కరికైనా మీ బంధువులకే ఏదో మీరు బయట వారికి చెప్పి ఏదో గొడవలు పడాలని, లేదంటే వారితో మీరు తిట్టించుకోవాలనే ఉద్దేశం కాదు ప్రియ దేవుని బిడ్డలారా. మీ బంధువుల్లో మారినటువంటి వారు ఎంతమంది ఉన్నారు ఇప్పటికీ? మీ రక్త సంబంధికులు ఇప్పటివరకు మారినటువంటి వారు, ప్రభువుని ఎరిగినటువంటి వారు, ప్రభువుని నమ్ముకున్నటువంటి వారు ఎంతమంది ఉన్నారు? వారిలో ఒక్కరికైనా రోజు చెబుతూ ఉంటే, రక్షణ నువ్వు వారికి బోధిస్తూ ఉంటే, నీ సాక్ష్యం వారికి తెలియపరుస్తూ ఉంటే, నీ వ్యసనాలు ఎలా విడిచిపెట్టావో, నువ్వు శాంతి సమాధానంగా ఎలా ఉన్నావో, ఈరోజు ఎలా ప్రభులో మంచిగా నడుస్తూ ఉన్నావో ఒక్కరికైనా చెప్పగలిగితే అది ధన్యత. దేవుడు దానిని బట్టి నీకు రావలసిన దీవెనలను ఆయన సమృద్ధిగా అనుదినము కుమ్మరిస్తాను అని ఆయన చెప్తూ ఉన్నారు, యేసుక్రీస్తు వారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, కాబట్టి మీ జీవితాలు అనుదినము ప్రభువులో వర్ధిల్లాలి అనంటే, ప్రభు రక్షించాలి అనంటే, ఆయన యొక్క లేఖనాలను ప్రకటించేవారుగా ఉండండి. గాసిప్స్ చెప్పడం కాదు, పనికి మాలినటువంటి మాటలు చెప్పడం కాదు, ఫోన్లు చేసి లేనిపోని వారి గురించి వీరి గురించి లేదా చాడీలు చెప్పడం కాదు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, యేసయ్య గురించి రక్షణ లేఖనాలను వారికి చెప్పు, సాక్ష్యాన్ని చెప్పు, దేవుని స్తుతిస్తూ ఉండు అనుదినము. దేవుడు తప్పక నిన్ను అనుదినము కాపాడి ఆయన రక్షిస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు ప్రియ దేవుని బిడ్డలారా. అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, విలాప వాక్యములలో 3వ అధ్యాయములో పరిశుద్ధమైనటువంటి దేవుని యొక్క మనస్సు ఏంటో చూడండి జాగ్రత్తగా. ఆయన మనస్సు ఎంత గొప్పదో చాలా జాగ్రత్తగా గమనించండి. 23వ వచనాన్ని చదువుతూ ఉన్నాను, జాగ్రత్తగా చూడండి ప్రియ దేవుని బిడ్డారా. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది, నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డారా, మనకైతే అనుదినము రాను రాను భక్తి తగ్గిపోతుంది, పరిశుద్ధత తగ్గిపోతుంది, భయము తగ్గిపోతుంది, ప్రార్థన తగ్గిపోతుంది. కానీ నీ దేవునికి, మన దేవునికంట అనుదినము నూతనముగా ఎలా ఫ్రెష్గా వస్తుందో అలాగ నూతనముగా ఆయనకు వాత్సల్యత పుడుతూ ఉందంటే, పోనీలే నిన్న నా బిడ్డ ఏదో తెలియచేసాడో అతనికి క్షమిస్తున్నాను, వాత్సల్యత పుడుతూ ఉందంట ఆయనలో. చూడండి ప్రియ దేవుని బిడ్డ, మళ్ళీ పగలు పుడుతూ ఉంటాయి, మళ్ళీ కోపాలు పుడుతూ ఉంటాయి, మళ్ళీ కక్షలు పుడుతూ ఉంటాయి ప్రతిరోజు. ఈరోజు మిస్ అయిన వాడిని రేపు ఎట్టైనా వదిలేది లేదని. అంతేనా కాదా ప్రియ దేవుని బిడ్డ? ఆలోచించండి. మనలో ఏం పుడుతున్నాయి, ప్రభువులో ఏం పుడుతున్నాయో చూడండి. దేవునిలో మన పట్ల వాత్సల్యత పుడుతుందట. మానవుల పట్ల ఎప్పటికీ వాత్సల్యత పుడుతూనే ఉంది. కాబట్టి ఇంకా ఈ సమాజము, ఈ లోకం అలాగ ముందుకు వెళ్తూనే ఉంది. ఎందుకనంటే ఏ ఒక్కరు కూడా నశించుట యేసయ్యకు ఇష్టము లేదు ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి దయతో జ్ఞాపకం చేసుకోండి, అనుదినము ఆయనకు వాత్సల్యత పుడుతూనే ఉందంట. కాబట్టి మనము కూడా అనుదినము ఆయన్ను సేవించేటువంటి వారముగా, ప్రార్థించేటువంటి వారముగా, ఆయన్ను ప్రార్థించి వెంబడించేటువంటి వారముగా ఉండాలి ప్రియ దేవుని బిడ్డలారా. నిన్న ప్రార్థన చేశాను, ఈరోజు చేయొద్దనుకుంటే కుదరదు. నిన్న మంచిగా ఉన్నాను, నేను పరిశుద్ధంగా ఉన్నాను, నిన్న నేను అది చేశాను అంటే ప్రభు కోసం అంటే కుదరదు. ఏ రోజు లెక్క ఆ రోజు ప్రియ దేవుని బిడ్డ. ఏ రోజు నీకు జీతం కావాలో ప్రభు దగ్గర ఆయన జీతాన్ని తీసుకొని రాబోచ్చు ఉన్నాడు ఆయన. ఆ జీతం నీకు కావాలి అంటే అనుదినము ఆయన సేవించేటువంటి, న్యాయముగా బ్రతికేటువంటి మనసును నీవు కలిగి ఉండు. దేవుడు నిన్ను దీవిస్తాడు ప్రియ దేవుని బిడ్డరా. ఇన్ని విషయాలు ప్రభు యొక్క లేఖనాలు మనం చదువుకున్నాం. అసలు దానియేలు గారిని కాపాడడానికి ప్రభు వారు చేసినటువంటి ఆ గొప్ప మేలుని ఆయన పొందుకోవడానికి కారణం ఏంటో ఈ లేఖనం చెబుతూ ఉంది. చూడండి ప్రియ దేవుని బిడ్డారా, దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనాన్ని చూడండి ప్రియ దేవుని బిడ్డారా. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి
యథాప్రకారముగా అనుదినము, చూడండి అక్కడ, అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి ప్రియ దేవుని బిడ్డారా, అనుదినము స్తుతించేటువంటి అనుభవము, అనుదినము ముమ్మారు మోకాళ్ళుని ప్రార్థించేటువంటి అనుభవము, నీ హృదయాన్ని పరిశుద్ధమైన దేవుని వైపు ఎత్తుకొని ప్రార్థించేటువంటి అలవాటు నీకు ఉన్నట్లయితే అనుదినము ఆయన నిన్ను కాపాడుతాడు ప్రియ దేవుని బిడ్డ. నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను, నీ కలిగిన సమస్తాన్ని ఆయన కాపాడుతారు. వారింట్లో చూసుకుంటే అంట వారికి కలిగినంతట్లో ఏది కూడా దొంగిలించబడలేదంట, ఏది పోలేదంట ప్రియ దేవుని బిడ్డారా. మరి ఎందుకు నష్టపోతూ ఉన్నాయి, ఎందుకు జరుగుతూ ఉన్నాయో జాగ్రత్తగా గమనించి ప్రియ దేవుని బిడ్డ, కష్టములు రావని కాదు ఉద్దేశము, శ్రమలు రావని కాదు ప్రియ దేవుని బిడ్డ. ఎంత శ్రమలు ఉన్నా, ఎంత కష్టం ఉన్నా ఆ దినమున నిన్ను దేవుడు కాపాడతారు, యేసయ్య కాపాడతానని వాగ్దానం ఇస్తున్నారు. దానియేలు గారిని కాపాడడానికి కారణం అదే ప్రియ దేవుని బిడ్డలారా. రాజు శాసనమును ఆయన ప్రక్కన పెట్టి దేవునికి ప్రార్థన చేశాడు ప్రియ దేవుని బిడ్డలారా. నా దేవుడు నన్ను కాపాడగల, అనుదినము రక్షించగల నా దేవుడు, నన్ను విడుదల చేయగల దేవుడు, సింహాల నుండి తప్పించగల దేవుడు, రాజుల నుండి తప్పించగల దేవుడు అని తెలుసు కాబట్టి, దానియేలు గారికి ఉన్న విశ్వాసం అది కాబట్టి ఆయన అనుదినము ముమ్మారు ఆయన ప్రార్థిస్తూ ఉన్నారు, దేవుని స్తుతిస్తూ ఘనపరుస్తూ ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా. మరి అటువంటి అనుభవం నీవు కలిగి ఉండి ప్రభువుని వెంబడించి అనుదినము నీవు దేవుణ్ణి సేవించు, నిన్ను, నీ కుటుంబాన్ని, సమస్తాన్ని దేవుడు కాపాడతారని ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మీ కొరకు ప్రార్థన చేస్తాను. ఏ సమస్యలున్నా, ఈ దినము ఏ సమస్య ఉందో భయపడకు, దేవుడు నీకు తోడై ఉన్నాడు. దేవుడు నీకు విడుదల కలిగించి నిన్ను కాపాడుతాడు ప్రియ దేవుని బిడ్డ. ప్రార్థన చేస్తాను. మీ కొరకు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి, అయ్యా అనుదినము దేవుడు నిన్ను రక్షించును అనేటువంటి అయ్యా వాక్యములను, లేఖనాలను మీ బిడ్డలకు నాయన అయ్యా వివరించడం జరిగిందయ్యా. అయ్యా తన విత్తబడినటువంటి ప్రతి వాక్యమును మీ బిడ్డల హృదయంలో నీరు కట్టి ఫలింపచేసి న్యాయముగా సేవించేటువంటి వారుగా, ప్రార్థించేటువంటి వారుగా, అనుదినము నీతిగా బ్రతికేటువంటి వారుగా, అయ్యా పరిశుద్ధ దినాన్ని ఆచరించేటువంటి వారుగా, మీ జనులుగా మీ బిడ్డలను దీవించమని ప్రార్థన చేస్తున్నామయ్యా. ఏ కుటుంబంలో శ్రమలు ఉన్నాయో, ఈ దినమున ఏ శ్రమ వస్తుందని బిడ్డలు భయపడుతూ ఉన్నారో ఆ శ్రమల నుండి బిడ్డలను తప్పించమని, అనుదినము బిడ్డలను ఆయన ప్రభువా మీరే కాపాడి సంరక్షించమని, మీ కృపలో వర్ధలింప చేయమని యేసు ప్రభు వారి శక్తి కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ఫోన్ నెంబర్ 9000807177. మీ ప్రార్థన అవసరం మాకు తెలియపరచండి. అలాగే మన మినిస్ట్రీ కోసం మీరందరూ ప్రార్థన చేయండి. మీ కొరకు మేము కూడా ప్రార్థన చేస్తాం. దేవుడు గొప్ప కార్యాలు అనుదినం మిమ్మల్ని కాపాడి సంరక్షిస్తాను అని ప్రభు యొక్క లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.